వీర హనుమాన్. పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రభాస తీర్థంలో ఉండే మునులను శంఖము శబలము అనే 2 ఏనుగులు బాధిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేశాడు. అందుచేత అతనికి కేసరి అంటే సింహం అనే పేరు వచ్చింది. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు. ఆ కాలంలో శంబసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి 3 లోకాలను జయించేటట్టు వరం పొంది మునులను సిద్ధులను దేవతలను అమితంగా హింసించిన ఆరంభించాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి శంబసాధనుడు పెట్టే బాధలు భరించలేమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మవారిని కేసరి వద్దకు పంపాడు. దేవతలు కేసరి వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి శంబసాధనుడు పెట్టే బాధల్ని చెప్పుకొని, బాబు, ఆ దుర్మార్గుని నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు. ఇదే సమయంలో నారదుడు శంబసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అన్నాడు. శంబసాధనుడు నారదుడికి నమస్కారం చేసి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి విశేషాలు అని అడిగాడు. హేమకూటం నుంచి వస్తున్నాను. అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మాట నీతో చెప్పిపోదామనే వచ్చాను అన్నాడు నారదుడు. ఈ మాట వినగానే శంబసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలాగా మండిపడి, ఓహో, పాపం గదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన? నన్ను కోతి చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను. ఇంతకాలం చచ్చినట్టు పడున్న వాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారా? నా భుజబలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు. ఆ రాక్షసుడు ప్రళయకాల రుద్రుల్లాగా చేతిలో మెరిసే కత్తి పట్టుకొని కేసరి ఉన్న చోటికి అతివేగంగా వచ్చి పడ్డాడు. అతని పెడబొబ్బలు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవిసిపోయాయి. వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు. ఎక్కడికి పోతారు, మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంబసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత చావటానికే వచ్చావు, యుద్ధం చెయ్యి అన్నాడు. చీచి, కోతితో యుద్ధం చేయటమా? నాతో యుద్ధం చేయటానికి శివుడే భయపడతాడు గదా, ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ శంబసాధనుడు కత్తెత్తాడు. ఇంతలో కేసరి పెద్ద రాయెత్తి రాక్షసుడు రొమ్ము అదిరేటట్టు కొట్టాడు. రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండైపోయింది, కానీ కేసరి చెల్లించలేదు. శంబసాధనుడు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకొని తన మోకాలికి పెట్టి విరిచేశాడు. అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకొచ్చాడు. కేసరి తన తోకతో రాక్షసుడి చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడింది. కింద పడిన కత్తి తీసుకోవటానికి శంబసాధనుడు ఒప్పుకోక బాహుయుద్ధానికి సిద్ధపడ్డాడు. కాని కేసరి పిడికిలతో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కొని చచ్చాడు. రాక్షసుడు చావటంతో దేవతల కష్టాలు తీరిపోయాయి. దేవతలు కేసరితో, ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు, ఇంక పెళ్లి చేసుకొని గృహస్థువి అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోయారు. కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు. బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భారీగా ఇచ్చాడు. కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనే కూతురు పుట్టింది. అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడి కూతురు. ఆమె గొప్ప గాయకురాలు. అందుచేత ఆమెకు సుకంఠి అనే పేరు వచ్చింది. ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహోత్రుడు అటుపోతూ కనిపించాడు. అతన్ని చూసి సుకంఠి నవ్వింది. అగ్ని కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపించాడు. తరువాత కుంజరుడనే వానరుడు సంతానం కావాలని శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై, నాయనా, నీకు కొడుకులు పుట్టే యోగం లేదు, కానీ నీకొక కూతురు దొరుకుతుంది. ఆ చక్కని పిల్లకు నా అంశన లోకోత్తరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు. తరువాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో గదా అని ఎదురు చూస్తూ ఉండగా ఒకనాడు గౌతముడు అంజనను అతని వద్దకు తెచ్చి పెంచుకోమనిచ్చి వెళ్ళిపోయాడు. శివుడి వరం ఇలా ఫలించింది. కుంజరుడి సంతోషానికి అంతులేదు. అంజన
త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుని తన తండ్రిగాను అతని భార్య అయిన వింధ్యావళిని తన తల్లిగాను చూడనారంభించింది. క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది. కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు. ఈ లోపల కేసరి అంజన అందం గురించి పాట గురించి విని ఆమెను చూడ్డానికి బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తూ ఉండగా చూశాడు. ఆమె బంగారు శరీర ఛాయ అందము చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది. ఆమె తనను వరించేటట్టు ఉంటే ఇంకేదీ జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించింది. అంజనకు కూడా కేసరి పైన మోహం పుట్టుకొచ్చింది. కానీ ఆమె ఆ విషయాన్ని తన చెలికత్తెలకు తెలియనీయకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేసింది. కేసరి మర్నాడు తన ఆప్తులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడే మార్గం ఏమిటని అడిగాడు. కుంజరుడు మనకు బంధువు కాదగిన యోగ్యుడే, అతన్ని మంచిగా అడిగి చూద్దాం, పిల్లనియనంటే బలప్రయోగం చేద్దాం అన్నారు కేసరి బంధుగను. తరువాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడు వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు. కేసరంతవాడు తనకు అల్లుడవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజనను అతనికి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు. అయితే చాలా కాలం అంజనకు సంతానం కలగలేదు. సంతానం కోసం అంజన కేసరి ఎన్నో నోములు వ్రతాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవుని గూర్చి తపస్సు చేయ నిశ్చయించింది. కేసరి అందుకు సమ్మతించి పుంజక స్థలం అనే చోట ఆమెను తపస్సు చేయమన్నాడు. అలాగే అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది. చివరకు వాయుదేవుడు కరుణించి తాను చాలా కాలంగా మోస్తున్న శివుడి తేజస్సును ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అంజన ఆ పండు తిని గర్భవతి అయింది. ఆమె తనలో గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండటం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది. ఒంటిగా తపస్సు చేసుకునే స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది? ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమంటారు? ఆమెకి ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఆకాశం నుంచి అశరీరవాణి ఇలా పలికింది, అమ్మాయి విచారించకు. ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సును వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో ఇచ్చాడు. దాన్ని నీవు తినటం చేత సాక్షాత్ ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీకు గర్భం కలగటానికి వాయు సహాయపడ్డాడు కనుక ఆ కుర్రవాడు వాయుస్తుడుగా ప్రఖ్యాతి పొందుతాడు. 3 లోకాల్లోనూ అంతులేని కీర్తి సంపాదిస్తాడు. అశరీరవాణి ఇలా చెప్పిన మీదట వాయుదేవుడు అంజని ఎదుట ప్రత్యక్షమై అశరీరవాణి చెప్పిందంతా యథార్థం, విచారించకు, నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగింది చెప్పు అని అదృశ్యమయ్యాడు. అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా చెప్పింది. కేసరి సంతోషించాడు. 1 సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లవాని కన్నది. వెంటనే దేవదుందుబులు మోగాయి, పుష్పవర్షం కురిసింది. ఆ కుర్రవాన్ని చూసి కేసరి అపరిమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నాడు. పిల్లవాడికి ఆకలి తీరడానికి పళ్ళు తీసుకొద్దామని అంజన తన బిడ్డను తమ పర్ణశాలలో చిగురుటాకుల పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళ్ళింది. కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనకగా పర్ణశాల బయటికి వచ్చి తూర్పు దిక్కుగా చూశాడు. అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది. దాన్ని చూసి ఆ కుర్రవాడు పండనుకొని తెలియని తనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు. అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాన్ని చూసి యక్షులు, రాక్షసులు, నాగులు నివ్వెరపోయి ఏదో ప్రళయం ముంచుకొస్తుందనుకున్నారు. ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంగా వాళ్ళకు కనపడింది. తన అనుచరులు ఆ కుర్రవాన్ని చూసి భయపడుతూ ఉంటే సూర్యుడు వారితో, ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికే పుట్టిన ఆంజనేయుడు, గొప్ప బల శౌర్యాలు కలవాడు. అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండని భ్రమపడి తినటానికి వస్తున్నాడు, భయపడకండి అన్నాడు. తనను చూసి పండని భ్రమపడి దగ్గరకు ఎగిరి వచ్చే ఆంజనేయుని చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించేసుకున్నాడు. ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుని పట్టుకొని నోట్లో పెట్టుకొని వేడనిపించి మళ్ళీ బయటకు తెచ్చి చేత్తో కొట్టి తిట్టి గొడవ పడసాగాడు. ఆ రోజు అమావాస్య, రాహు సూర్యుని పట్టుకునే రోజు. అందుచేత సూర్యుని మింగటానికి రాహు ఆ సమయంలో వచ్చాడు. రాహువుని చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. అది విని రాహువు భయకంపితుడై అతివేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు. ఇంద్రసభలో విద్యాధరులు ఇంద్రుడికి స్తోత్ర పాఠాలు చదువుతున్నారు. తుంబుర నారదులు వీణలు వాయిస్తున్నారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చొనున్నాడు. రాహు ఇంద్రుని చేరి, నీకేం, నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ
ఉన్న మతి కూడా పోగొట్టుకుంటున్నావు అన్నాడు. అదేమిటి అన్నాడు ఇంద్రుడు. ఇవాళ పర్వదినం కదా, సూర్యుని పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహు దాపరించి సూర్యుని పట్టేశాడు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టానికి ఇంకో రాహు ఉంటే నేను దేనికి అన్నాడు రాహు. ఇంద్రుడు నివ్వెరపోయి, ఏమిటి, ఇంకొకడెవడో వచ్చి సూర్యుని పట్టాడా, ఏది నా వెంటరా అని ఐరావతాన్ని ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకొని వేగంగా బయలుదేరాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ కథలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.